దయలేనిదే నేను జీవించలేను ప్రభువా. నా బ్రతుకు దినములన్నీ నీ కృపలో, నీ దయలో నన్ను కాచి కాపాడిన దేవా, నీకే వందనాలని ప్రభుతో చెప్దామండి. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇళ్ళలో. అందరం కలిసి పాడదాం. ఈరోజు వచ్చిన మిమ్మల్ని అభినందిస్తూ లైవ్లో వీక్షిస్తున్న నా ప్రియ బిడ్డల్ని, కుటుంబీకులందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ దినం దేవుడు మనతో మాట్లాడే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకిచ్చేటువంటి మాట ఈరోజు బైబిల్ గ్రంథములో కన్నీటితో ప్రార్థించి ఆ కన్నీటిని దేవుడు ఎంతగా కన్నీటికి విలువనిచ్చాడు అనేటువంటిది ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకుందామండి. ఎందుకునంటే మరి కన్నీరు అనేది మనకి ఎప్పుడు వస్తుంది? ప్రతి
ఒక్కరూ కూడా కన్నీటితో ప్రార్థన చేస్తారు. అంటే కొంతమంది కన్నీరు కారుస్తారు, కానీ అనవసరమైన వాటికి కన్నీటిని కారుస్తూ ఉంటారు. అనవసరమైన విషయాలకి బళా 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 బళామని నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కళ్ళల్లో నుంచి. కానీ బైబిల్ గ్రంథాన్ని నేను వెతికినప్పుడు, దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు, నీ కన్నీటికి దేర్ ఇస్ ఎ వాల్యూ ఉన్నది అని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉందండి. ఆ ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తే, నీ ప్రతి బాష్ప బిందువుని నేను తుడిచి వేస్తాను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. నీ దుఃఖమును నేను నాట్యముగా మార్చివేస్తాను అని ప్రభు చెప్పడం మనం చూస్తామండి. కాబట్టి ఈరోజు ఎలాంటి కన్నీటికి రిజల్ట్ ఉంటుంది, ఎలాంటి కన్నీటికి వాల్యూ ఉంటుంది, ఎలాంటి కన్నీటి బొట్టును దేవుడు తుడిచివేస్తాడు, ఏ కన్నీటికి దేవుడు నాట్యముగా మారుస్తాడు, ఈరోజు మనము నేర్చుకుందాం. ఎందుకునంటే అందరూ ఏడుస్తాం, కానీ కొంతమంది అనవసరమైన వాటికి ఏడుస్తారు. మరి అలాంటి కన్నీటి దేవుడు తుడుస్తాడా? అలాంటి కన్నీటికి వాల్యూ ఉందా? అలాంటి కన్నీటిని దేవుడు నాట్యముగా మారుస్తాడా? నో. నీవు అనవసరమైన వాటికి దుఃఖిస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే దేర్ ఇస్ నో వాల్యూ. దానికి విలువ లేదు, దానికి టైం వేస్ట్, దానికి నీ సమయము, దానికి నీ యొక్క ఆయుష్ కూడా నీ యొక్క వేస్ట్. దాన్ని దేవుడు గుర్తించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథాన్ని ఎంచుకున్న దేవుని వాక్యములో ఎలాంటి కన్నీటిని దేవుడు దృష్టించాడు, దేవుడు విలువనిచ్చాడు, దేవుడే దిగి వచ్చాడు అనే విషయాలు ఈరోజు 3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో 2 సామాన్యమైనటువంటి స్త్రీలు, మరొకరు గొప్ప రాజు. ఈ 3 యొక్క జీవితాన్ని నేను స్టడీ చేసినప్పుడు వారు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వెనుక కూడా గొప్ప విలువ కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నేను అనుకున్నాను, అంతే కదా, మరి నేను కూడా నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు కన్నీరు కార్చాను కదా, ఆ కన్నీటికి ఏమైనా విలువ ఉందా అని నేను ప్రశ్న వేసుకున్నాను. ఓహో, అయితే అనవసరమైన వాటికి కన్నీరు కార్చిన సమయాన్ని వృధా చేసుకోకూడదన్నమాట అని అనిపించిందండి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా మనం తెలుసుకుందాం. అందులో నెంబర్ 1, మొట్టమొదటి సంఘటన, మొట్టమొదటి స్త్రీ జీవితాన్ని మనము స్టడీ చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలోనికి మనము వెళ్ళిపోదాం. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాటలే మీ మధ్యకి నేను తీసుకుని వచ్చాను. మొదటి సమూయేలు గ్రంథంలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుందండి. ఎవరండి ఆమె? హన్నా అనేటువంటి ఒక చక్కటి స్త్రీని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఏమిటి ఆమె జీవితంలో, ఆమె వెనుక ఉన్నటువంటి కన్నీటి గాథకు ఏమి విలువ ఉంది అంటే, అందరూ కార్చే కన్నీటికి ఈమె కార్చే కన్నీటికి ఏమిటి తేడా, ఏమిటి ఆ యొక్క సీక్రెట్ అని మనం స్టడీ చేస్తే మొట్టమొదటి వచనాల నుంచి మనం చదువుకుందాం. చదవండి సిస్టర్. మొదటి సమూయేలు గ్రంథము 2-3 వచనాల నుంచి చదవండి. 1 ఉండేను. 6వ వచనం నుంచి మనము చదువుకుందాం. ఓకే అండి. సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన మాటలే కాబట్టి మనం త్వరగా స్టడీ చేసుకుందాం. సో 2 మరి చక్కటి దంపతులు మనకు కనిపిస్తున్నారు. ఎల్కానా, హన్నా, అలాగే తన తోటి పెనిన్నా ఆమె కూడా కనిపిస్తుంది. సో వీరిద్దరి మధ్య కూడా మనం చూస్తే ఒక స్త్రీకి మరి దుఃఖముతో కూడిన సందర్భము, దుఃఖముతో కూడిన పరిస్థితి, ఆ సిచ్యువేషన్ మనం స్టడీ చేస్తే గర్భఫలము లేకపోవటం అనేటువంటిది ఈ కుటుంబంలో ఉన్నటువంటి లోటు మనకు కనిపిస్తుంది. సో ఈ లోటును బట్టి హన్నా చాలా దుఃఖముతో ప్రతి దినము కూడా ఏడుస్తూ ఉందట. తన పెనిన్నాకు బిడ్డలు పుడుతూ ఉన్నారు, తనకి బిడ్డలు లేని స్థితి.
ఎల్కానా ఏమో తన్ని ఓదార్స్తూ ఉన్నాడు. 10 మంది కుమారుల కంటే కూడా నేను మరి ముఖ్యుడును కానా? అన్నా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖంతో ఉంటున్నావంటే ఆమె పెనిన్నా ఈమెను ప్రతిసారి కూడా కోపము తెప్పిస్తూ ఉందట. మరి ప్రతిసారి కూడా దుఃఖము తెప్పిస్తూ ఉందట. అందుకుని ఏం చేసిందటండి, అన్నపానములు మానేసి దుఃఖముతో ఏడ్చుచు ఇంటిలో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూసాం. ఇప్పుడు చెప్పండి, అంటే ఒక స్త్రీకి గర్భఫలము లేకపోతే నిజంగానే దుఃఖముతో కూడిన కన్నీరు వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఆ రోజుకి ఈ డేస్కి మనం చూస్తే ఈ డేస్లో ఏమైనా అలా దుఃఖపడుతున్నారా? ఈ డేస్లో కొంచెం ధనం ఉన్న వాళ్ళు దుఃఖపడేటువంటి పరిస్థితి లేదు వారికి. ఎందుకనంటే సరోగసి అనేటువంటిది వేరొకరి స్త్రీ గర్భము ద్వారా బిడ్డను పుట్టించుకుంటూ ఉన్నారు, ఎంతో అమౌంట్ ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ దినములలో మనం చూస్తే గర్భఫలం కోసము అంత దుఃఖముతో కన్నీరు కార్చేసి దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళు కరువైనటువంటి దినాల్లో మనం చూస్తాం. మరి దేవుడు హన్నాని మన ముందు ఎందుకు పెట్టాడు? హన్నా యొక్క కన్నీటి వెనుకన ఏమి దాచబడి ఉంది? కేవలము ఒక గర్భఫలం కోసమే దేవుడు తన కన్నీటిని ఆలకించాడా? లేకపోతే ఎనీథింగ్, ఏదైనా సీక్రెట్ ఆ యొక్క కన్నీటి వెనుకను దాచబడి ఉందంటే ఎస్, దాచబడి ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే హన్నా యొక్క ప్రార్థన మీరు గమనించినట్లయితే హన్నా యొక్క విన్నపము దేవునికి తను కార్చే కన్నీరు దుఃఖముతో ప్రభు సన్నిధికి వెళ్ళి తను వేడుకుంటున్న విషయం ఏమిటి అని మనం చూస్తే, దేవా, అక్కడ కింద వచనాలు మనకు కనిపిస్తాయి. నీవు నాకు ఒక మగబిడ్డను ఇస్తే ఆ మగబిడ్డను నేను నీకు వాని తల మీద క్షౌరపు కత్తి వేయకుండా వాడు బ్రతుకు దినములన్నిటినను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతును. చాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు నీ కన్నీటికి సమాధానము ఇవ్వాలన్నా, విలువ ఇవ్వాలన్నా, ఆ కన్నీటికి ఏమి ఉండాలో హన్నాను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 10 మంది కుమారులకు మించిన దానికన్నా నేను యోగ్యును కానా అన్నటువంటి భర్తను ప్రక్కన పెట్టేస్తే దేవుడు హన్నా యొక్క విన్నపాన్ని చూసి సభాష్ అని అనిపించుకున్నటువంటి కన్నీరు హన్నా యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. అంటే నిస్వార్థముతో కూడినటువంటి కన్నీటిని హన్నా ఏం చేసిందండి, కార్చుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నిస్వార్థముతో, స్వార్థము లేకుండా, ఎలాంటి స్వార్థముతో కాకుండా, ప్రభువా నువ్వు నాకు మగబిడ్డను ఇస్తే ఆ మగబిడ్డను నీకు నేను బ్రతుకు దినములన్నీయు. ఎంత వండర్ఫుల్ అండి. ఈరోజు ఎవరు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? తల్లులు, దేవుని కొరకు నా బిడ్డను ఇస్తానండి, దేవుని కొరకు నా బిడ్డను సమర్పిస్తానండి, దేవుని కొరకు నేను పరిచర్యలో టైం ఇస్తానండి, ప్రభు సన్నిధిలో నేను ఉంటానండి, బ్రతుకు దినములన్నీ నా బిడ్డలు ప్రభు సన్నిధిలో ఉంటారండి అన్నవారు ఎంతమంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకేనండి ఈరోజు నీవు కార్చే కన్నీటికి విలువ ఉందా? ఈరోజు విలువ ఉందా? విలువ ఎవరిస్తారు? నీ కార్చే కన్నీటిని దేవుడు విలువ ఇవ్వాలంటే అది యథార్థముగా నిస్వార్థముతో కూడిన కన్నీటిని రాల్చేటువంటి ప్రార్థన హన్నా జీవితంలో మనకు కనిపించింది ప్రియులారా. అంతే కదా, హన్నా తన స్వార్థం కోసం అడగలేదు. ఈనాడు ఉన్నాడు తల్లులు, ప్రభా నా కుమారుడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇచ్చేయి అంటాము, కన్నీరు కార్చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఎందుకు? సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేస్తే ఎక్కడ కూర్చుంటాం? మంచి సోఫా సెట్ వచ్చేస్తుంది ఇంట్లోకి, మంచి కార్ వచ్చేస్తుంది మనం ఎక్కడానికి, ఇంకా హ్యాపీగా ఉంటుంది లైఫ్. చూసారా? నీవు కార్చే కన్నీటిని దేవుడు విలువ ఇవ్వాలంటే ఆ బ్రతుకు దినములన్నీ ఆ బిడ్డను నీకు అప్పగిస్తాను ప్రభు అని మొక్కుకున్నటువంటి హన్నా యొక్క కన్నీటికి దేర్ ఇస్ ఎ వాల్యూ, దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆశీర్వాదం అంటే దుఃఖ
దుఃఖాక్రాంతురాలే ప్రభు సన్నిధికి వెళ్ళి నిస్వార్థముతో ఆమె కన్నీరు కారుస్తూ ఉంటే ఎల్కానా ఆ ఏలి వచ్చి ఆమెతో అంటాడు, అమ్మ మరుసటి ఏట నీ కౌగిటిలో కుమారుడు పుట్టునుగాక అనగానే హన్నా యొక్క జీవితము ఎంత ఆశీర్వదించబడిన జీవితం అయిపోయిందో మీరు చూస్తే, హన్నాకు నిస్వార్థముతో కార్చిన కన్నీటికి దేవుడు మరొక 6 సంతానాన్ని తరువాత దేవుడు హన్నాకి ఇచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం ప్రియులారు. ఇప్పుడు చెప్పండి, మన యొక్క కన్నీటిలో స్వార్థం అనేటువంటిది ఉండకూడదండి. నువ్వు కారుస్తున్నావు కన్నీరు, కానీ వివాహమైపోవాలి అని ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. దేవుడు నీ కన్నీటిని పాపం విని 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 వివాహం చేస్తున్నాడు. కానీ వివాహం చేసిన తర్వాత నమ్మకంగా ఉండలేకపోతూ ఉన్నాం. దేవునికి నమ్మకత్వం అనేది చాలా చాలా ప్రాముఖ్యం అండి. ఈరోజు నమ్మకస్తులు ఎవరున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవునికి సమయాన్ని ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారండి? దేవుని వాక్యాన్ని చదువుతాను ప్రభా, నా బిడ్డలు నీ సన్నిధిలో ఉంచుతాను తండ్రి, నా కొరకు నీ కొరకు నా జీవితాన్ని ఇస్తాను ప్రభా అన్నవారు ఎంతమంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈరోజు ఆరోగ్యం ఉంటే బయట సుఖాలను అనుభవిస్తావు, ఉద్యోగం ఉంటే లగ్జరీ లైఫ్ని ఇష్టపడతావు, సంతోషం ఉంటే బయట ఎంజాయ్ చేస్తావు. దేవుని సన్నిధిలో ఒక 10 నిమిషములు ఎంజాయ్ చేసి సంతోషించడానికి నీకు సమయం లేదు ఈరోజు. మరి ఏది నీ ఫెయిత్ఫుల్నెస్? ఏది నీ నమ్మకత్వం? ఎక్కడుంది నీ నమ్మకత్వం ఈరోజు ప్రియులారా? హన్నా యొక్క నమ్మకత్వం వెనుక, కన్నీటిని వెనుక దేర్ ఈస్ ఏ వాల్యూ అండి. ఆ కన్నీటిని దేవుడు చూసి ఉండలేకపోయాడు ప్రియులారా. ఆ కన్నీరు కారుస్తూ ఉంటే హన్నా యొక్క దుఃఖమును చూస్తున్న దేవుడు, అంత ఆలస్యం చేస్తున్న దేవుడు వెంటనే ఇంత నిస్వార్థముగా చేసినటువంటి ప్రార్థన నేను ఎప్పుడు వినలేదే అని దేవుడు వచ్చి ఆమెను ఆశీర్వదించాడు ప్రియులారా. ఆమె వల్ల వచ్చినటువంటి వ్యక్తే గొప్ప ప్రవక్త అయిన సమూయేలుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఏది అవసరమో, ఇశ్రాయేలు ప్రజలకు ఏది కావాలో దేవుడు సమూయేలు యొక్క ఆ గొప్ప ఆశీర్వాదకరమైన బిడ్డను హన్నా యొక్క కన్నీటి ద్వారా దేవుడు ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు ప్రియులారా. వండర్ఫుల్ ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో చూసారా? కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు చదువుకుని అలా వెళ్ళిపోవడం కాదు, కానీ ఎందుకు కన్నీరు కార్చింది, ఆ కన్నీటి వెనుకన ఆమె కన్నీటి ప్రార్థనలో ఏమి ఉందో మనం తెలుసుకోవాలండి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు కార్చే కన్నీరు ఒక్కసారి గుర్తు చేసుకొని, ఇంట్లో ఏమీ లేవు, ఏం సంపాదిస్తాం, ఏం తెచ్చాం అని భర్త మీద కోపపడి కన్నీరు కార్చేయడం కాదు, కానీ ఎందుకు కారుస్తున్నాం, ఆ కన్నీటికి విలువ ఉందా, ఆ కార్చే ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడు అనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి నిస్వార్థపూరితమైన కన్నీటిని దేవుడు ఆలకించి గొప్ప ప్రవక్తను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. సమూయేలు ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తామండి. కాబట్టి ఈరోజు మనం కార్చే కన్నీటి ప్రార్థన వెనుక ఏముండాలండి? నిస్వార్థముతో నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా దేవా నా బిడ్డలు దీవించు అని అంటున్నావు, కానీ దీవించిన తర్వాత నమ్మకంగా ఉంటున్నావా? నీ బిడ్డలు దీవించిన తర్వాత కుటుంబంగా దేవుని సన్నిధికి వస్తున్నావా? దేవునికి ఇచ్చే అర్పణ దశమ భాగము తీస్తున్నావా? ఇలా చెప్తూ ఉంటే అమ్మ కానుకల గురించి ఎంత బాగా చెప్తున్నారో అంటారు మళ్ళీ. ఏమండి, దేవునికి ఇచ్చుటలో కూడా నువ్వు నమ్మకంగా లేకపోతున్నావు, దేవునికి కుటుంబముగా నువ్వు వచ్చుట్లో కూడా నమ్మకంగా లేకపోతే ఇంకెందుకండి నీ జీవితం? ఏం చేయడానికి నీ జీవితం? ఈ లోకంలో ఏం సంపాదిస్తావు? ఈ లోకంలో ఉండి ఎంతమంది బయట భయంకరమైన మరణాలతో కూడి చనిపోతున్నారండి. ఇప్పుడు మరలా వేరొక కొత్త వెరైటీ వైరస్ వచ్చిందట. ఏమిటా వైరస్? మంకీ పాక్స్. ఒక్కసారిగా నా మస్కిటో కుట్టిందంటే ఇంక ఒళ్ళంతా కూడా ఏంటవి? బొబ్బర్లు ఒళ్ళంతా కూడా. యమ డేంజర్, కరోనా కట్టే డేంజర్ అట. మనిషి ఒక 24 గంటల కన్నా ముందుగానే చనిపోతాడట ప్రియులారా. కాబట్టి మస్కిటో అనేటువంటి ఆ వైరస్లు, దోమల వలన భయంకరమైన వైరస్లు ఈ భూమి మీదకి వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి సంపాదిస్తావు, ఏం దాచుకుంటావు, ఏం ధరిస్తావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? కాబట్టి జీవితం ఉన్నప్పుడే దేవునికి నేను నమ్మకంగా ఉన్నానా, నా రూపాయిలో నేను నమ్మకంగా ఉన్నానా, నా ప్రార్థన జీవితంలో నేను కార్చే కన్నీటిలో దేవునికి నిస్వార్థముగా నేను ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడు కూడా దేవా ఇది చెయ్యి, ఇది దయచేసేయి అంటూ ఉంటాం మనం. కానీ ప్రభు కోసం ప్రభువా
నేను ఎలా ఉండమంటావు, ఏం చేయమంటావు నీకోసం, నీ సేవ నేను ఎలా ఉండాలయ్యా, పవిత్రంగా ఎలా ఉండమంటావు ప్రభు అని ఎప్పుడైనా అడగమండి. ఈరోజు హన్నా జీవితాన్ని మీ ముందు పెట్టాను. ఆమె సామాన్యమైన స్త్రీయే, కానీ ఆమె జీవితంలో చేసిన కన్నీటి ప్రార్థన వెనుక నిస్వార్థముతో కూడిన ప్రార్థన స్థితి ఉన్నది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, ఆ కన్నీటిని తుడిచాడు, ఒక గొప్ప ప్రవక్తను భూమి మీదకి పంపించాడు. వండర్ఫుల్ కదా. మనము కూడా అలాంటి నిస్వార్థముతో కూడిన ప్రార్థన కన్నీటిని మనం కలిగి ఉండాలని నేను మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2, రెండవ సామాన్యమైన స్త్రీని నేను మీ ముందు జ్ఞాపకం చేస్తాను. ఓకే, లూకాసు వార్త 7వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోయినట్లయితే 37 నుంచి మనకు అక్కడ ఆ యొక్క సందర్భం కనిపిస్తుందండి. దయచేసి తెరవండి, త్వరగా తెరిచి మనం స్టడీ చేసుకుందాం ప్రియులారా. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కూడా మనందరికీ బాగా సుపరిచితమైన భాగమే మీ మధ్యకు తీసుకుని వచ్చాను. ఇక్కడ కూడా ఈ సందర్భంలో మనకు కనిపిస్తున్నటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో మనకి మరి ఒక చోట భక్తుడు యోహాను, అలాగే మత్తయి, మార్కు వీరు మరియా అని వ్రాసారు. కానీ మరి ఈమె పేరు ఇక్కడ మాత్రము లూకా భక్తుడు మాత్రం మనకు తెలియజేస్తున్న సందర్భంలో ఎలా ఉందంటే పాపాత్మురాలు అని మనకు కనిపిస్తూ ఉంది. ఈమె జీవితమే పాపాత్మురాలుగా పిలువబడింది. సమాజమే ఆమెకు పేరు పెట్టారు ఏమిటంటే ఈమె ఒక పాపాత్మురాలు అని పిలిచారు. అయితే అలాంటి పేరుతో పిలిచినప్పటికీ కూడా ఆమె ఒకసారి యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో భోజనానికి ఆహ్వానించబడ్డారు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈమె పరుగు పరుగున యేసు ఉన్న చోటికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే రీతిలో ఆమె వెళుతూ యేసు దగ్గరకు ఏమి తీసుకుని వెళ్ళినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుందండి. ఒక విలువైన అత్తరు ఆమె ఇంటిలో ఉన్నట్లుగా ఆ అత్తరును యేసుక్రీస్తుకు ఇవ్వాలి అనేటువంటి ఆశ తపనతో యేసుక్రీస్తు వారి దగ్గర పరుగున వెళ్ళిపోయిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన వారు అద్భుతాలు, స్వస్థతలు, విడుదల పొందుకున్నారు. కానీ వెళ్ళి నిరాశతో వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. అందులో యవనస్తుడు ఒక అతను మనకు కనిపిస్తాడు. ఈ యవనస్తుడు యేసు దగ్గరికి ఎంతో ఆశతో వచ్చేసాడు. ప్రభువా, నిత్య జీవమునకు నేను వారసుడు అవ్వాలంటే ఏం చేయమంటావు అని అడిగాడు ప్రభువుని. అదేంటి బాబు, ఏం చేయమంటావు? మంచి ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలన్నీ పాటించు, మంచిగా జీవించు అని యేసుక్రీస్తు వారు చెప్తే, ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాను ప్రభువా, ఇంకా ఏమైనా నాకు లోటు ఉందా అని అడిగితే, ఎస్, నీకు ఒక లోటు ఉంది. ఏమిటంటే నీకు ధనం అనేటువంటి పిచ్చి పట్టేస్తున్నావు. ఈ డబ్బు ఉంటే నాకు విలువ ఉంటుంది, ఈ ధనము ఉంటే నాకు వాల్యూ ఉంటుంది, ఈ డబ్బు ఉంటే నాకు స్టేటస్ ఉంటుంది, పలుకుబడి ఉంటుంది. కాబట్టి ఈ డబ్బును మాత్రము నేను ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టను, కానీ ఆజ్ఞలన్నీ పాటిస్తాను ప్రభువా అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, బాబు నీకున్న లోటు అదే. ఏంటది? డబ్బు, ధనం. ఆ ధనం అనేటువంటి దాన్ని నువ్వు విడిచిపెట్టి అమ్మి బీదలకిచ్చి నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నీకు నిత్య జీవం నేను ఇస్తానని ప్రభు చెప్పారండి. ఎంత గొప్ప మాట ప్రియులారా. అంటే యేసుక్రీస్తు వారికి ధనం ఇష్టం ఉండదా? యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అంగీకరించలేదా? యేసుక్రీస్తు వారికి ధనం అనేటువంటిది వద్దా అంటే నో, అది కాదు. దేవుడు ఆశించేది మన జీవితంలో ఏమిటంటే దేవునికి నీకు మధ్య అడ్డుగా ఏది కూడా నిన్ను శాసించకూడదు ప్రియులారా. దేవునికి నీకు మధ్య ఏది కూడా అడ్డుగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు సినిమా చూడలేకపోతుంటే దేవునికి నీకు మధ్య ఏముందంటే ఈ లోకాశ, సినిమా పిచ్చి అనేటువంటిది నేను పట్టుకొని ఉంది, దేవుని దగ్గర నిన్ను వెళ్లకుండా చేస్తుంది. అదే బానిసత్వం, అదే ఒకవేళ పాపము అనేటువంటిది కూడా. ధనం అనేటువంటిది వ్యక్తిని పట్టుకుని ఉండడం వల్ల యేసుక్రీస్తు దాన్ని విడిచిపెట్టి నన్ను దగ్గరికి రా అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని విడిచిపెట్టేసి
ఆ యొక్క ముఖము చిన్నపుచ్చుకొని ఆ ధనమే నాకు శాశ్వతం అని అనుకొని, ఆ స్టేటస్సే నాకు ఉండాలి, ఆ పలుకుబడే నాకు ఉండాలి, ఆ వాల్యూయే నాకు కావాలి అని అనుకొని అహంకారంతో దేవుని దగ్గర నుంచి విడిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎంతో ఆసక్తితో వచ్చాడు, కానీ ఆసక్తి అంతా కోల్పోయి వెళ్ళిపోయాడండి. చివరికి నిత్య జీవం అతనికి లేకుండా పోయిందండి. నిత్య జీవం యొక్క విలువ అతను తెలుసుకోలేకపోయాడు. ప్రియులారా, ఇక్కడ ఈ స్త్రీ యేసు దగ్గరికి ఆసక్తితో వచ్చింది, అత్తరు కూడా పట్టుకొని వచ్చింది. విలువైనటువంటి అత్తరు. ఆ దినాల్లో అంత విలువైంది ఇంక మరొకటి ఏమీ కూడా లేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విలువైన అత్తరు తెచ్చిన తర్వాత ఆ అత్తరు యేసుక్రీస్తు వారి యొక్క వెనుక పాదాల తట్టు వెళ్ళి యేసుక్రీస్తు వారి మీద వేసి, పాదాల మీద వేసి, తల వెంట్రుకలతో తుడుస్తూ ఏం చేస్తుందంటే, కన్నీటితో ఆయన పాదాలను తడిపినట్లుగా, ఆయన పాదాలను తుడిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, మరి ఈమె కారుస్తున్న కన్నీరు ఎందుకు కన్నీరు కారుస్తుంది? అంటే ఏమైంది తన జీవితంలో? నీవు కార్చే ప్రతి కన్నీటికి కూడా ఏముండాలంటే ఒక అర్థం ఉండాలి, దానికంటూ ఒక విలువ ఉండాలి, దానికంటూ దేవుడు ఆ ప్రార్థన కన్నీటికి విలువ ఇవ్వాలి. అంటే ఈ స్త్రీని నేను మీ ముందు తీసుకొని వచ్చాను. ఈమె ప్రజలలో ఈమెకున్న పేరు పాపాత్మురాలు అయితే, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి పిలుపు ఏమిటో మనం చూస్తే, అక్కడ కన్నీటితో ఆయన పాదాల్ని తడుపుతూ తుడుస్తూ ఉన్న ప్రక్రియ బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా ఏ సందర్భంలో కూడా మీకు కనిపించదు. కానీ ఏకైక స్త్రీ బైబిల్లో యేసుక్రీస్తు వారి పాదాలను తడిపి ముద్దు పెట్టుకొని తుడుస్తూ ఉన్నటువంటి సందర్భము ఈమె జీవితంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, అందుకే చెప్తున్నానండి, ఆమె కార్చిన కన్నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? ఆమె కార్చిన కన్నీటికి ఉన్న విలువ ఏమిటంటే పశ్చాత్తాపముతో కూడినటువంటి కన్నీరు అని దేవుని వాక్యంలో మనం చూస్తామండి. మొట్టమొదటిది నిస్వార్థముతో కార్చిన కన్నీరును దేవుడు ఆలకించాడు. పశ్చాత్తాపముతో కార్చిన కన్నీరు చూసారా? అంటే ఎందుకు పశ్చాత్తాపడిందండి అని మనం చూస్తే, అప్పటికే ఆమె జీవితము, ప్రజలు ఆమెకి వేసిన ముద్ర ఏమిటండి? పాపాత్మురాలు. అంటే ఆమె జీవితము దేవునికి అంత అంగీకారంగా లేదు. ప్రజలు ఆమెను అసహించుకుంటున్నారు, ప్రజలు ఆమెతో స్నేహం చేయట్లేదు, ప్రజలందరూ కూడా ఆమెను తృణీకరిస్తున్నారు. ఆమె జీవితమే ఒక పాపపు ఇష్టమైన జీవితం, పాపపుతో ఉన్న జీవితం. మరి ఎవరు ఆమెకు పశ్చాత్తాపమును, ఆమె యొక్క హృదయ కన్నీటిని తుడిచేది ఎవరు అంటే, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆమెన పాదాలను తాకి నవ్వుతూ కన్నీరు కారుస్తూ ఆమె చేసిన ప్రతి పాపానికి ఆమె ఏమి చేస్తుందండి? పశ్చాత్తాపడుతూ ఉంది. ప్రియులారా, చూడండి, దేవుని సన్నిధిలో నీకు పశ్చాత్తాపం ఉంటుంది. దేవుని సన్నిధిలోనే మనకేముంటుందండి? విడుదల ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతూ ఉన్నప్పుడు పశ్చాత్తాపం, రియల్గా రిపెంటెన్స్ అనేటువంటిది నీ జీవితంలో వచ్చినప్పుడు ఆ కన్నీటికి ఏముంటుందండి? వాల్యూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇంటి దగ్గర అనవసరమైన వాటికి ఏం చేస్తూ ఉంటాం? మనం దుఃఖిస్తూ ఉంటాం. ఇది లేదు, అది లేదు, ఇది కొనలేదు, అది కొనలేదు, ఈ చీర కొనలేదు, ఈ వస్త్రాలు కొనలేదు, ఈ నగలు కొనలేదు, అబ్బాయి ఈ నెక్లెస్ కొనలేదు, అబ్బాయి ఈ వస్తువు కొనటం లేదు, అబ్బాయి అసలు ఒక ఫ్లాట్ కూడా కొనటం లేదు, నాకు అసలు ఒక కారు లేదు, నాకు దేవా ఒక సైకిల్ లేదు, ఒక బైక్ లేదు. దేవుని దగ్గర మరి నువ్వు కార్చే కన్నీటికి ఇవి కాదు, అనవసరమైన వాటికి కాదు కన్నీరు కార్చడం. దేనికి ఉండాలండి? నీ పాపములను బట్టి నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడుతున్నావా దేవుని దగ్గర? నువ్వు చేసే ప్రతి పాపాన్ని బట్టి దేవుని దగ్గర రియల్గా పశ్చాత్తాపముతో కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేస్తున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలండి. ఈ స్త్రీని ఎవరు కొట్టలేదు, ఎవరు గద్దించలేదు, ఎవరు ఈమెను ఏమీ అనలేదు. కానీ యేసు పాదాలు ముట్టుకోగానే ఆమె అనుకుంది, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నాది పాప జీవితమయ్యా, ప్రభువా నేను పాపముతో ఉన్నానయ్యా, అందరూ నన్ను దుఃఖముతో నన్ను బాధిస్తూ ఉన్నారయ్యా అని ఆయన పాదాలు పట్టుకోగానే ఆమెకి ఏమొచ్చిందండి? హృదయపూర్వకమైన కన్నీరు, హృదయపూర్వకమైన పశ్చాత్తాపముతో ప్రభు పాదాల మీద పడిపోయి కన్నీటితో ఆయన పాదాలు తుడుస్తూ ఉందండి. ఈ సందర్భం అంతా చూస్తూ ఉన్నారు అక్కడున్న వారందరూ కూడా. యేసయ్య ఏంటి, ఈమె ఎవరో ఏంటో తెలీదా, ఈమె ఎలాంటి పాపం ఏంటో తెలీదా అని మనసులో అనుకుంటూ ఉన్నారు. మనలాగే ఏమిటి దేవుని సన్నిధిలో వీళ్ళు సేవ చేయడం ఏంటి, వీళ్ళు ఎలాంటి వారో దైవజనులకు తెలియదా అనుకుంటూ ఉంటాం మనం.
యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఈమె కన్నీటితో పాదాలు ముట్టుకుంటుంటే అందరూ అంటున్నారు, ఈమె అసలు యవతియో ఎటువంటిదో తెలీదా ప్రభుకి అని ముఖం చిన్నబుచ్చుకుంటే ముఖం ద్వేషముతో పండిపోతున్నారట అక్కడ పిలిచిన పరిసయుడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారట, బాబు అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నీవు నన్ను విస్తారముగా ప్రేమించు. ఆ వాక్యం చదవండి సిస్టర్, ఆ కింద వచనాలు కనిపిస్తుంది కదా. యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడిన సందర్భం, ఆమె విస్తారముగా ప్రేమించటం వలన ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. చాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పండి, నీ పాపములకు క్షమాపణ లేదు అంటే దానికి కారణం ఏంటంటే హృదయపూర్వకమైన పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు నువ్వు ఎప్పుడూ కూడా దేవుని దగ్గర విడిచిపెట్టడం లేదు. అనవసరమైన వాటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటావు, అనవసరమైన వాటికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంటావు, అనవసరమైన విషయాలకు వెళ్ళి దుఃఖముతో కూర్చుంటూ ఉంటావు. కానీ ఏనాడు కూడా ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా నేను పాపిని ప్రభువా, అయ్యా నా హృదయం బాగోలేదయ్యా, అయ్యా నా జీవితం నీకు ఇష్టం లేని జీవితం అయ్యా, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమని పశ్చాత్తాపముతో కన్నీరు ఎప్పుడైనా కార్చేమండి? ఇప్పటి నుంచి అది ప్రాక్టీస్ చేయాలి మనం, ఇప్పటి నుంచే దేవుణ్ణి అడగాలి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పిన మాటల్లో ఆమెను మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయంటే ఆమె ఎంత ఘోరమైన పాపియో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి పాపముతో ఉన్న నీ జీవితానికి ఎక్కడా నీకు విడుదల లేదు. ఏ ఒక్కరూ నిన్ను అంగీకరించకపోయినా ఒకే ఒక్క దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు వారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపముతో నువ్వు ఏనాడైతే కన్నీటిని కార్చి ప్రభు పాదాల చెంతకొచ్చి ఆయన సన్నిధికొచ్చి నువ్వు మోకరించి ప్రార్థించి కన్నీరు కారుస్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడండి. వెంటనే యేసుక్రీస్తు వారు అక్కడున్నారమ్మా, నీవు నన్ను నీ విశ్వాసమే నిన్ను రక్షించినది, సమాధానము గల దానివే ఇంటికి వెళ్ళిపో అన్నారట. ప్రియమైన దేవుని బిడ్డ చూసారా, సిన్ఫుల్ లేడీ దేవుని చేత అభినందించబడింది. పాపాత్మురాలైన స్త్రీ ప్రార్థన, ఆ కన్నీటిని దేవుడు జవాబునిచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నామండి. కాబట్టి అనవసరమైన వాటికి దుఃఖముతో మూలుగుతూ ఉంటాం మనం. నీ పిల్లల కొరకు మరి ఏదేదో సంపాదించాలి, కట్టలు కట్టలు తేవాలి, ఇంటిలో లగ్జరీగా నేను ఉండాలి అని అనుకుంటున్నావే, వైభోగాలు అనుభవించాలనుకుంటున్నావే, ఈ జీవితం నీకు ఎంతకాలం ఉంటుందో నీకు ఏమైనా తెలుసా? దేవుడు అంటూ ఉన్నాడు, అమ్మా నీవు సమాధానంతో ఇంటికి వెళ్ళిపో, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నువ్వు నన్ను విస్తారముగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఇక నుంచి నువ్వు పాపివి కాదు, నువ్వు మంచి విశ్వాసివి అని ప్రభు ఆమెను బలా నమ్మకమైన మంచి దాసురాలుగా అన్నట్లుగా ఆమెను అభినందించి ఇంటికి పంపించేశారు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన కార్చే ప్రతి కన్నిటికి ఏముంది దేవుడమ్మ గారు? దేర్ ఈజ్ ఎ వాల్యూ ఉండాలి, విలువ ఉండాలి. నువ్వు కార్చే కన్నీటికి అది పశ్చాత్తాపముతో విడువబడిన కన్నీరుగా ఉండాలని ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నీ బిడ్డలు పాపములో ఉంటే పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి, పాపము ఉంటే ఒకవేళ ఇదే సమయం దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు సన్నిధిలో నీ ప్రార్థన దేవుడు వినకపోతే నన్ను అడుగు, దేవుడు నీ ప్రార్థనకు దిగి వస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్, కాబట్టి రెండు సందర్భాలు. మూడో సందర్భం చెప్పి నేను ముగిస్తాను. మూడో వ్యక్తి ఎవరంటే యామాహీమైనటువంటి వ్యక్తి ఎవరో దేవుని వాక్యంలో మనం చూద్దాం. తెరవండి దేవుని వాక్యం, త్వరగా తెరిచేసేయండి ప్రియులారా. దేవుని వాక్యంలో చక్కటి మాట యెషయా గ్రంథము 38వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉందండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి వచనాలు మనం చదువుదామండి. ఎస్, చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత వండర్ఫుల్ మరి విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు దాచబడి ఉన్నాయో చూడండి. చాలా సందర్భాలు మనం చదువుకుని వెళ్ళిపోతాం, కానీ ఈరోజు నేను చెప్తున్న విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్టడీ చేయండి. బైబిల్లో కన్నీటికి విలువ ఉంది అంటే ఆ కన్నీటి వెనుకన ఉన్నటువంటి సీక్రెట్స్
ద లైఫ్ ఎలా ఉన్నాయో మీరు స్టడీ చేస్తే అలాంటి లైఫ్, అలాంటి కన్నీరు నువ్వు కారుస్తున్నావా అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ ఒక రాజును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాజు హిజ్కియా అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. హిజ్కియా యొక్క జీవితాన్ని మీరు చూస్తే యథార్థవంతుడు, పూర్ణముగా నీతిని అనుసరించి నడుచుకునేవాడు, మంచి జీవితం కలిగిన వాడు, యథార్థ హృదయముతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి హిజ్కియాకు ఒక దినాన్ని ఏమి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నామండి? మరణకరమైన రోగము అతని మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులరా, ఇలాంటి మరణకరమైన వార్తను మోసుకొని వచ్చినటువంటి యెషయా ఆ యొక్క హిజ్కియాకు చెప్పినప్పుడు, హిజ్కియా మరి ఒక మానవుడే, మనలాంటి వ్యక్తే. అయితే అతడు ఎన్నుకున్నది, అతడు చేసినది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం మనకేం చెప్తుందండి? అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇతడికి బ్రతుకు మీద ఆశ పుట్టి ప్రార్థిస్తున్నాడా, లేకపోతే ఎందుకు ప్రార్థిస్తున్నాడు, ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? అంటే కన్నీరు కార్చే ప్రతిదానికి కూడా ఏదో ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అంటే హిజ్కియా, ఈ రోగము నుంచి నువ్వు నన్ను తప్పించు ప్రభువా, నాకు మరొక అవకాశం ఇస్తావా అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అంటే రోగాన్ని, మరణకరమైన రోగం అంటే ఇంక మరణిస్తావు, నువ్వు మరణిస్తావు, నువ్వు ఇల్లు చక్క పెట్టుకో అనేసాడు ప్రవక్త వచ్చి. మరలా చెప్పింది ఎవరు? ఒక గొప్ప ప్రవక్త. కాబట్టి తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు గుండె బలంగా పెట్టుకొని హిజ్కియా దేవుని సన్నిధి తట్టుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంటే హిజ్కియా ప్రార్థనలో ఏముంది ప్రియమైన దేవుని బిడ్డలారా? చెప్పండి, హిజ్కియా ప్రార్థనలో ఏముంది? యథార్థముగా విశ్వాసముతో ప్రభువే ఆయుష్నిచ్చేవాడు, ప్రభువే మరణాన్ని తప్పించేవాడు, ప్రభువే నాకు సజీవంగా నన్ను నిలవబెట్టేవాడు. కాబట్టి ఆ ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తానని గోడ తట్టు ముఖము తిప్పుకొని, ప్రభువా నేను ఎట్లు జీవించాను నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను ఇంత యథార్థంగా ఉన్నాను కదా, నాకు ఈ రోగాన్ని ఎందుకు ఇచ్చావయ్యా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేశాడండి. కన్నీరు కార్చిన ఏకైక రాజు ఇన్ ద బైబిల్ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేస్తే ఎవరు రావాలి మన నోట్లో? హిజ్కియా రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత వండర్ఫుల్ లైఫ్ హిజ్కియా జీవితంలో మనకు కనిపిస్తుంది. ఒక రాజే మరణకరమైన రోగం వస్తే వైద్యుల్ని టపాల్మని వైద్యులారా రండి అంటే వైద్యులు వచ్చి అతనికి వైద్యం చేసేస్తారు. ఆశ అనేటువంటి ఒక రాజు అలాగే వైద్యులను ఆశ్రయించి చివరికి అలాగే చనిపోయాడు. కానీ హిజ్కియా అనేటువంటి రాజు మాత్రము గోడ తట్టు ముఖము తిప్పుకొని ప్రభు సన్నిధిలో యథార్థముగా నేను ఎలా ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభువా, ఈ మరణకరమైన రోగాన్ని తప్పించేది నీవే, నాకు తెలుసు, నువ్వు స్వస్థపరచగలవు, నువ్వు మరణాన్ని తప్పించగలిగిన గొప్ప దేవుడు అని విశ్వాసముతో ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ఆ ప్రార్థన కూడా ఎలాంటిది? కన్నీటితో ప్రార్థన వస్తూ ఉందండి. కాబట్టి ప్రియులారా, మీరు కార్చే ప్రతి కన్నీటి వెనుక విశ్వాసముతో ప్రభు మీద ప్రార్థన చేసేవారుగా ఉండాలి. విశ్వాసము, ఆశ, పట్టుదల, యథార్థముగా నిస్వార్థముగా దేవుడే నా దిక్కు అన్నట్లుగా నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా ప్రియులారా ప్రభు దగ్గరికి చేరిపోద్దండి. హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో, చేసేస్తూ ఉన్నాడు, అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకా యెషయా ప్రకటించి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదటండి, ఈ ఇంటికి ఇంకా వెళ్ళలేదు. ఎవరు? ఈ వార్త మోసుకుని వచ్చిన ప్రవక్త. ఇంకా ఇంటికి వెళ్ళక ముందే ఎవరు మరలా మొదలు పెట్టారని మాట్లాడడం? యెషయా మొత్తం దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. యెషయా నా కుమారుడైన హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో నా మీద ఆధారపడ్డాడు, కన్నీటితో అతని యథార్థతను నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నేను ఉండలేకపోయానయ్యా, అతని ప్రార్థన, అతని కన్నీటి నేను ఉండలేకపోయానయ్యా. యెషయా వెళ్ళి నా కుమారుడైన హిజ్కియాకు చెప్పు, మరి 15 సంవత్సరములు నేను నీకు ఆయుష్నిస్తున్నాను, వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఆయుష్ను ఇచ్చి మరొక జీవమును పొడిగించిన ఏకైక కింగ్ ఎవరైనా ఉన్నారా అంటే హిజ్కియా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అతడు గొప్ప రాజే కానీ
ప్రభువు మీద ఆధారపడి యథార్థముతో కార్చిన కన్నీటికి ఏముంటుందండి? దేర్ ఈజ్ ఏ ఆన్సర్. దేవుడు జవాబిచ్చాడు ప్రియులారా. యెషయాకి వెళ్ళి మరలా వెళ్ళి ప్రకటించాడంతే. ప్రవక్తల పని ఏమిటండి? చెప్పడము, మరలా వెళ్ళి చెప్పడం అంతే. వెళ్ళి చెప్పేసరికి ఏమైంది? హిజ్కియా, నీకు మరి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు, సంతోషంగా ఉండని చెప్పేటప్పటికి ఇంకా హిజ్కియా ఎలా ఉంటాడు చెప్పండి? ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి? కాబట్టి నీ ఆయుష్ పెరగాలన్నా, ఈ రోజుల్లో ఆయుష్ పెరగాలంటే, మరి స్లిమ్ అవ్వాలంటే ఇది తాగండి, అది తాగండి, ఇది చేసుకోండి, అది చేసుకోండి అని అంటూ ఉన్నారు. అవన్నీ అనవసరం, అవన్నీ ప్రక్కన పెట్టి ఏం చేయాలి? అసలైన స్లిమ్ ఎక్కడ ఉందంటే ప్రార్థనలో ఉన్నదన్నమాట. ఎక్కడ స్లిమ్ అయిపోతామంటే మనము, ఎక్కడ షేప్ మారిపోద్దంటే దేవుని సన్నిధిలో మన షేప్ మారిపోద్దండి. మనకి మంచి స్లిమ్ బ్యూటీ షేప్ మారాలంటే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో యథార్థ హృదయంతో నువ్వు కన్నీరు ఎప్పుడైనా కారుస్తున్నావా? ప్రశ్న వేసుకోండి. ఈరోజు ఈ ముగ్గురు జీవితాల్లో మన జీవితం ఎక్కడ ఉంది? మనం ఏ స్థితిలో ఉన్నాం? ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీని మనం కలిగి ఉన్నాం? ఏది మనము బిల్డప్ చేసుకుందాం మన జీవితంలో? ఇంకా పశ్చాత్తాపంతో నువ్వు కన్నీరు కార్చడం లేదా? నీకు పాపమని తెలిసి ఆ పాపంలోనే ఉంటూ ఉంటే నీకు పశ్చాత్తాపం లేదు. దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, నేను వింటాను అని అంటున్నాడు దేవుడు. ఆయుష్ కావాలా? ప్రార్థన చేయి. నా సన్నిధికి వచ్చి యథార్థంగా నువ్వు కన్నీరు కార్చేయనాడన్నా నీ యథార్థతను నేను దాటి వెళ్ళిపోతానా అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ ముగ్గురు జీవితాలు మీ ముందు నేను పెట్టాను. ఇంకా చాలామంది బైబిల్లో ఉన్నారు. కన్నీటికి దేర్ ఇస్ ఎ వాల్యూ ఇచ్చినటువంటి, దేవుడే విలువ ఇచ్చిన ప్రార్థనలు అనేకమైన ఉన్నాయి. కానీ ఈ ముగ్గురు జీవితాలు మీ ముందు పెట్టాను. ఈరోజు మీరు ప్రశ్న వేసుకోండి, మీ జీవితం ఎలా ఉంది? మీరు కార్చే కన్నీటికి విలువ దేవుడు ఇవ్వాలంటే, మీరు కార్చే కన్నీటిని దేవుడు తుడిచేసేయాలంటే, దిగి వచ్చేయాలంటే దేవుడు నువ్వు చేసే ప్రార్థనలో ఏముండాలంటే, నెంబర్ 1 నిస్వార్థముతో కూడినటువంటి కన్నీరు. రెండవది ఏమిటండి? పశ్చాత్తాపముతో కార్చే కన్నీరు. మూడవది ఏమిటండి? యథార్థముతో కార్చే కన్నీరు. కాబట్టి ఈ మూడింటిలో, దేవా నాకు ఈ మూడింటిలో నాకు ఇది కావాలయ్యా, ఈ మూడింటిలో నేను పశ్చాత్తాపముతో కార్చిన జీవితం నాకు ఉండాలనుకుంటున్నానయ్యా అన్నవారు లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవునితో అడుగుతాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే నువ్వు చెప్పాలి, యేసయ్యా నా పాపాలను బట్టి నేను పశ్చాత్తాపడట్లేదయ్యా, ఎప్పుడు కూడా నన్ను క్షమిస్తావా అని దేవుణ్ణి అడగండి. నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కార్చే బిడ్డగా ఏనాడు ఉండలేదు. ఎందుకనంటే స్వార్థముతో కార్చావు కన్నీరు, కానీ నీ స్వార్థంతో ఎప్పుడు కార్చావు కన్నీరు? దేవుని కోసం ఎప్పుడు నమ్మకంగా ఉంటానని చెప్పావు. ఎప్పుడున్నామండి ప్రభు కొరకు నమ్మకంగా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు కదా. నిస్వార్థముగా కార్చిన కన్నీరుని దేవుడు తుడిచిపెట్టేస్తాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం కదా. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా కన్నీటిని నువ్వు బాష్పబిందువులుగా మారుస్తావు, నా కన్నీటిని నాట్యముగా మార్చేస్తానన్నావు, నా దుఃఖాన్ని నువ్వు తీసివేస్తానన్నావయ్యా. ఈరోజు నేను పశ్చాత్తాపంగా కార్చాలి, యథార్థంగా కార్చాలి, అలాగనే నిస్వార్థంగా కార్చాలి అని, ఆ కన్నీటిని నేను విలువ ఇస్తానని చెప్తున్నావని నీ వాక్యంతో నాతో మాట్లాడినందుకు వందనాలని ప్రభుతో చెప్పండి ప్రియులారా. కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును నీకై ఎస్ లార్డ్. కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును నీకై అర్పించిన, కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును
అవునయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా అయ్యా నా కన్నీటికి విలువ ఇస్తున్నావయ్యా. నా కాచే ప్రతి బాష్ప బిందువుని అయ్యా నువ్వు తుడిచివేస్తానంటున్నావయ్యా. నేను కాచే ప్రతి కన్నీటి వెనుక పశ్చాత్తాపం ఉండాలని కోరుకుంటున్నావు ప్రభువా. నేను కాచే ప్రతి కన్నీటిని నిస్వార్థముగా ఉండాలని కోరుకుంటున్నావయ్యా. నా బ్రతుకు దినములన్నీ నీ సేవలో ఉంటానని, నా బ్రతుకు దినములన్నీ నీకు నమ్మకంగా ఉంటానని ప్రభువా, నీకు మాట ఇచ్చే ప్రార్థన, నీకు మాట ఇచ్చే కన్నీరు ఈరోజు నేను కార్చాలి ప్రభువా. ఎస్, ఈరోజు నా ప్రియ సంగమా, అలాంటి కన్నీరు నీ బిడ్డల కోసం నువ్వు కార్చాలి. అలాంటి కన్నీరు నీ బిడ్డల గురించి నువ్వు కార్చాలి. ఈరోజు నీ భర్త కోసం నువ్వు కార్చాలి. నీ కుటుంబంలో ఉన్న మారలేని నీ బిడ్డల కోసం నువ్వు కార్చాలి ఈరోజు. ఎస్, దేవుడు ఆ కన్నీటిని తుడుస్తానంటున్నాడు. దేవుడు ఆ కన్నీటికి సమాధానం ఇస్తానంటున్నాడు. సమాధానముతో వెళ్ళు అని దేవుడు నిన్ను అభినందించాలనుకుంటున్నాడు కదా. ఈరోజు అలాంటి కన్నీటిని ప్రభుకి మనం అప్పగిద్దాం. ప్రభుతో అలాంటి ఒడంబడిక చేసుకొని తిరిగి మన గృహాలకి వెళదాం. ప్రభు దగ్గర అలాంటి కన్నీటిని కారుద్దాం. దేవుడు ఆ కన్నీటిని అంగీకరిస్తాడు. దేవా నీకు వందనాలయ్యా. ఈ రాత్రి మమ్మల్ని ఆశీర్వదించి పంపించయ్యా. ఈ రాత్రి నా తల్లి, నా బిడ్డలు, నా కుటుంబము ఎవరైతే కన్నీరు కార్చాలి, ఎవరైతే నేను నీ సన్నిధిలో కన్నీరు కారుస్తానయ్యా, నేను దుఃఖముతో ప్రార్థిస్తానయ్యా, నేను విశ్వాసముతో ప్రార్థిస్తానయ్యా, నేను యథార్థముగా ప్రార్థిస్తానయ్యా అని ఎవరైతే మొక్కుకుంటున్నారో వారిని ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు ప్రభువా. వారిని మరొక దినము నీ సన్నిధిలో సంతోషముతో, ఆనంద బాష్పాల వలె నాట్యముతో వారిని ఆశీర్వదించి దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకొక్కరికి ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. థ్యాంక్ యూ ఆల్మైటీ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి కూర్చుందాం ప్రియులారా. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధన తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే నీ రాజ్యము, బలము, మహిమయు, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమైన కాపుదల, నడిపింపు గుడ్ న్యూస్ సిటీ చర్చ్ రివైవల్ సెంటర్లో ఆరాధించి ఆశీర్వదించబడి వెళుతున్న నా ప్రియ సంఘానికి, దూర ప్రాంతాల నుంచి వీక్షించిన నా ప్రియ బిడ్డలకు, మన దైవజనులకు సదా నిత్యము దేవుని ఆశీర్వాదాలు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.